భారతదేశంలోనే శ్రీశేషు రాజీవ్ గాంధీ గారి మాజీ దేశ ప్రధానమంత్రి గారైన రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు కూడా ఓ పండుగలాగా చేసుకునే దినం ఈరోజు. రాజీవ్ గాంధీ ఆశయాలు కొనసాగించాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఈరోజు కంప్యూటర్ యుగం తేవడానికి ఇలా మీరందరూ కూడా సెల్ ఫోన్ చెల్లబడుతుంది కూడా చేస్తుండే కదా. ఈ సెల్ ఫోన్ రావడానికి కూడా ఆనాడు రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానమే ఈ భారతదేశాన్ని టెక్నాలజీగా ప్రపంచంలో ఒక దిక్సూచిగా ఉండాలనే ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం. ఆనాడు కూడా ఎన్నో రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా, ప్రతిపక్ష పార్టీలు కూడా రాజీవ్ గాంధీ గారిని చాలా విమర్శించడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ విమర్శించిందో వారందరూ కూడా జేబులో సెల్ ఫోను, సంఖ్యలో ల్యాప్టాప్ పట్టుకొని తిరుగుతున్న రోజు వచ్చింది. ఎక్కడ పోయినా కానీ ఆన్లైన్ కావాలంటే ఇలా ల్యాప్టాప్ కావాలి, సెల్ ఫోన్ కావాలి. విప్లవాత్మకమైన మార్పులు వచ్చిన దేశంలో రాజీవ్ గాంధీ గారు అన్నిటికన్నా ఎక్కువ ఇంకా గ్రామాలను కూడా, పట్టణాలను కూడా అభివృద్ధి పదవులు తెచ్చుకోవడానికి గ్రామ స్వరాజ్యం కావాలనే మహాత్మా గాంధీ గారి యొక్క కళల్ని నిజం చేసిన ఏకైక నాయకుడు రాజీవ్ గాంధీ అని కూడా చెప్పక తప్పదు. ఢిల్లీ నుంచి సరాసరి రాష్ట్రాలకు సంబంధం లేకుండా గ్రామ పంచాయతీకి, మున్సిపాలిటీకి నిధులు డైరెక్ట్ సమర్పించిన ఏకైక ప్రధానమంత్రి దేశానికి రాజీవ్ గాంధీ అనే విషయాన్ని కూడా ఈరోజు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. మరి ఈనాడు కూడా యువత కూడా 18 సంవత్సరాల యువకులందరూ కూడా ఓటు కల్పించిన ఘనత ఆ రోజు రాజీవ్ గాంధీ గారికి. ఈ దేశంలో ఉన్న 18 సంవత్సరాల యువకులందరూ కూడా ఈ భారతదేశాన్ని మార్పుకు వారందరూ భాగస్వామి కావాలనే ఒక మంచి సంకల్పంతో 18 సంవత్సరాలలో ఓటు కల్పించిన ఘనత ఆ రోజు రాజీవ్ గాంధీ అంశాన్ని కూడా ఈనాడు యువతరం కూడా మర్చిపోకుండా గుర్తుంచుకునే దినం అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదేమైనా కానీ ఇలా రాజీవ్ గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ, సోనియా గాంధీ కానీ ఈ దేశ సమగ్రత కొరకు, దేశ అభివృద్ధి కొరకు ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా అర్పించిన కుటుంబం అది. ఈనాడు ఎలాంటి భేదాభిప్రాయాలు కొంతమంది ఉన్నా ఎవరంటే వాళ్ళందరూ తెలుసు. ఈరోజు దేశంలో త్యాగం చేసి భారతీయ జనతా పార్టీ చాలా మాటలు మాట్లాడతాం.